వివక్ష. ఈ అన్టచబిలిటీని తీసేయాలి అంటే ఈ దేశంలో ఖచ్చితంగా ఒక ఆర్టికల్ ఉండాలి, ఒక ప్రాథమిక హక్కుగా ఉండాలి. అది అంటే వివక్షత ఎదుర్కొని అన్టచబిలిటీ అనేది ఇట్ ఈస్ అన్ అఫెన్స్గా దాన్ని రాజ్యాంగంలో పొందుపరచాలి అని ఆయన ఎంతో కష్టపడి ఒక ఆర్టికల్ని, అన్టచబిలిటీ అనే ఒక ఆర్టికల్ని రాజ్యాంగంలో ప్రవేశపెట్టాడు. దీని మీద కొంత చర్చ జరిగింది. అన్టచబిలిటీ ఏ ఫామ్లో ఉండాలి, ఎవరెవరు అన్టచబిలిటీ ఉండాలి అనే దాని మీద చాలా చర్చ జరిగింది. ఆ చర్చ జోలికి నేను పోను. ఎందుకంటే మొత్తానికి మన రాజ్యాంగంలో, భారతదేశం యొక్క రాజ్యాంగంలో కోట్లాది మంది ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అన్టచబిలిటీని, అంటే ఈ రోజున 140 కోట్ల మందిలో 40 కోట్ల మంది ఎదుర్కొంటున్నటువంటి అన్టచబిలిటీ, అప్పట్లో 7 కోట్ల మంది ఎదుర్కొన్న అన్టచబిలిటీని తీసివేయాలనేటువంటి ఒక ప్రయత్నంతో భారతదేశంలో రాజ్యాంగంలో అన్టచబిలిటీని పెట్టినటువంటి ఒక మహనీయుడు ఈరోజు కొన్ని కోట్ల మంది ఈ అన్టచబిలిటీకి దూరంగా సమాజంలో మేము బ్రన్సులమే అని బతకడానికి కారణమైనటువంటి వ్యక్తులుగా నేను అంటున్నా. అమరావతిలో రైతులు వాళ్ళు కూడా అన్టచబిలిటీ ఎదుర్కొన్నారు. ఎందుకంటే వాళ్ళ పొలాలు రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకొని వాళ్ళని రోడ్డు మీదకి వచ్చినప్పుడు మీ రైతులని కాపాడింది రాజ్యాంగమే. నేను కొన్ని వందల సందర్భాల్లో అమరావతి పోరాటానికి వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని, నిలువెత్తి విగ్రహాన్ని పెట్టి ఎవ్రీడే పాలాభిషేకం చేసేవాళ్ళు వాళ్ళు. సో ఈరోజు మర్చిపోయినారు అంబేద్కర్. అమరావతి ఈరోజు ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో అక్కడ అంబేద్కర్ని తలుచుకునే వాళ్ళు లేరు. ఎందుకు అంటే వాళ్ళ పర్పస్ సర్వ్ అయిపోయింది, అంబేద్కర్ తోటి వాళ్ళ ఉద్దేశాలు అయిపోయినాయి కాబట్టి ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఇలాంటి మహనీయుడికి ఈరోజు అన్టచబిలిటీ ఎదుర్కొంటున్నాడు అని చెప్పడానికి చాలా సిగ్గేస్తుంది నాకు. ఎస్ ఈ దేశంలో అన్టచబిలిటీని లేకుండా చేయాలని తన జీవితమంతా పోరాటం చేసిన ఒక మహనీయుడికి ఈరోజు వివక్ష. కెన్ ఎనీవన్ బిలీవ్ దిస్? ఎవరైనా నమ్మగలవా? ఈరోజు అంబేద్కరే వివక్షత ఎదుర్కొంటున్నాడు అని చెప్తే ఎవరైనా నమ్మగలరా? ఎంత దుర్మార్గంగా తయారైంది అంటే దేపాప్యమానంగా ఎలిగిపోయినటువంటి అంబేద్కర్ విగ్రహం, స్వరాజ్ మైదానం ఈరోజు అక్రమాలకి అడ్డాగా మిగిలిపోయింది అని ప్రకటించటానికి చాలా సిగ్గుపడుతుంది. నిజంగా ఒక అంబేద్కర్ వాదిగా, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఒక పౌరుడిగా, రాజ్యాంగాన్ని గౌరవించే ఒక వ్యక్తిగా, ఒక న్యాయవాదిగా, రాజకీయ పార్టీలు, న్యాయమూర్తులు అవన్నీ పక్కన పడేసేయండి, ఒక పౌరుడిగా ఈరోజు ఈ దేశానికి రాజ్యాంగం అందించినటువంటి ఒక మహనీయుడు ఉన్నటువంటి విగ్రహం ఉన్నటువంటి పరిస్థితిని, దేపాప్యమానంగా ఎలిగినటువంటి ఆ స్వరాజ్య మైదానం ఈరోజు అక్రమాలకు అడ్డాగా, అసాంఘిక శక్తులకు అడ్డాగా, ప్రేమికులకి లవర్స్ పార్క్గా, ఒక చీకటి ప్రదేశంలో బంధించబడ్డ ఒక దుర్మార్గమైనటువంటి ప్రదేశంగా మారిపోయిందని చెప్పటానికి సిగ్గుపడుతున్నాను నేను. అది కూడా విజయవాడ నడిబొడ్డులో. దీనికి కారణం ఈ విగ్రహాన్ని గత ప్రభుత్వం నెలకొల్పింది కాబట్టి దీన్ని ఏ విధంగానూ డెవలప్ చేయకూడదు అనేటువంటి ఒక చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం యొక్క సాడిస్టిక్ బిహేవియర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏదో ఒక రకంగా అక్కడి నుంచి తొలగించాలి, ఈ విగ్రహాన్ని డెవలప్ చేయకూడదు, అక్కడ ఉన్నటువంటి ఆడిటోరియాన్ని డెవలప్ చేయకూడదు, అక్కడ ఉన్న సినిమా థియేటర్ని మూతవేయాలి, అక్కడ ఆ లైబ్రరీగా ఏ విధంగానూ కొనసాగటానికి లేదు, ఏ ఒక్క సందర్శకుడు అక్కడికి రాకుండా దీన్ని లాసుల్లో వస్తుంది కాబట్టి అంబేద్కర్ విగ్రహాన్ని ఏదో ఒక రకంగా మూసివేసే ప్రయత్నం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన, నారా లోకేష్ అధ్యక్షతన, పవన్ కళ్యాణ్ అధ్యక్షతన, భారతీయ జనతా పార్టీ అధ్యక్షతన చాలా సీరియస్గా జరుగుతుంది అని చెప్పటానికి చాలా సిగ్గుపడుతున్నా. ఈ అంశాలని జై భీమ్రావ్ భారత్ పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తుంది. జై భీమ్రావ్ భారత్ పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తుంది. ఆ మహనీయుడి పేరునే మా పార్టీ పేరుగా పెట్టుకున్నాం మేము. ఈ రోజున ఆ ప్రదేశం అక్రమాలకు అడ్డాగా, అసాంఘిక శక్తులకు అడ్డాగా మిగిలిపోయింది అంటే దానికి కారణం ఎవరు? 400 కోట్లకు పైబడి రూపాయలతోటి ఖర్చు పెట్టి ఈరోజు విగ్రహాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా ప్రతిష్ఠిస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం కనీసం లైట్లు కూడా నోచుకొని
ఏసీ అక్కడికి వచ్చేటువంటి వ్యక్తులకి కనీసం మంచినీళ్ళ ఫెసిలిటీ కూడా ఇవ్వలేని ఒక దుర్మార్గమైన పరిస్థితుల్లో ఆ ప్రదేశాన్ని మార్చేస్తే చెత్త చెదారం, చెత్త కుప్పలతోటి, పెంట కుప్పలతోటి పాచి, మొత్తం ఫౌంటైన్లు మొత్తం పాచి, ఆ ప్రదేశం అంతా దుర్గంధం, ఆ ప్రదేశం నిండా చెత్త చెదారం దుర్గంధం, ఇంకా చెప్పటానికి నా నోటి మాటలు రాని విధంగా ఆ విగ్రహం ఈరోజు శిథిలావస్థకు చేరుకుంటే కూటమి నాయకుల కళ్ళు కనిపించటం లేదా? చంద్రబాబు నాయుడు నీ కళ్ళు కనిపించటం లేదా? ఏమయ్యా నారా లోకేష్ నీ కళ్ళు కనిపించటం లేదా? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీ నోట మాట పెగలటం లేదా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసుని నేను అంబేద్కర్ గారి అడుగుజాడల్లో నడిచేటువంటి ఒక గొప్ప మహనీయుని సొల్లు కబుర్లు సోది కబుర్లు చెప్తారే మీరు. ఈరోజు అంబేద్కర్ విగ్రహం పరిస్థితి ఒకసారి చూడండి. నేను రాష్ట్ర ప్రజలందరికీ నేను ఆధారం లేకుండా ఏ ఒక్క మాట మాట్లాడను. రాష్ట్ర ప్రజలారా ఒక్కసారి మీరందరూ కూడా గమనించండి. ఇదిగో అందుకనే GPS కెమెరాతో 1/11/2025 4 రోజుల క్రితం తీసినటువంటి ఫోటోలు ఇవన్నీ. నాలుగు రోజుల క్రితం తీసిన ఫోటోలు మేమందరం వెళ్ళి సందర్శించినప్పుడు ఈ ఫోటోల యొక్క పరిస్థితి చూడండి, ఎంత దుర్గంధం. ఇదంతా ఫౌంటైన్లో మొత్తం పాచి పేరుకుపోయింది. చూడండి, ఫౌంటైన్లో మొత్తం పాచి పేరుకుపోయి గత 10 నెలలుగా కనీసం చీపురు పట్టి ఈ విగ్రహం పరిసర ప్రాంతాలని పరిశుభ్రం చేసినటువంటి పరిస్థితి లేదు 10 నెలలుగా. నేను అందుకని శాటిలైట్ ఫోటోలతోనే మాట్లాడుతున్నా. నేనేమి మ్యానిపులేటెడ్ ఫోటోలు కాదు, ఇవన్నీ శాటిలైట్ నుంచి తీసినటువంటి ఫొటోస్. శాటిలైట్ ఫోటోలతో మాట్లాడుతున్నా. గత 10 నెలల నుంచి ఈ ప్రదేశం ఈ విధంగా అబాండ్ చేయబడి ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం పక్కనే ఉన్నటువంటి ప్రదేశం. ఇది కాకి రెట్టలతోటి దుర్గంధం, అక్కడ 5 నిమిషాలు కూడా నుంచోలేని పరిస్థితి. ఏం చేస్తున్నాం అంబేద్కర్ వాదులుగా మనందరం? ఈ విధంగా ఫౌంటైన్లు పరిసర ప్రాంతాలు ఈ విధంగా ఇది అంబేద్కర్ విగ్రహం పక్కనే ఉన్నటువంటి లైబ్రరీ పరిస్థితి అండి. నో లైట్స్. ఆ లైబ్రరీలో లైట్లు కూడా వేయటానికి లైట్లు లేవు. లైట్లు కాదు కదా, ఏసీ కాదు కదా. లోపలికి వెళితే పక్కనున్నటువంటి మనిషి మనకి కనిపించని పరిస్థితి. ఎందుకు అంటేనంట నెలకు 10 లక్షల కరెంటు బిల్లు వస్తుందంట. ఆ 10 లక్షల రూపాయలు కట్టడానికి వీళ్ళకి దగ్గర డబ్బులు లేవంట. 400 కోట్ల రూపాయలు పెట్టి కట్టినటువంటి విగ్రహం 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మీరు కరెంటు బిల్లు కూడా కట్టలేక ఆ విగ్రహాన్ని పక్కన పడేశారు అంటే మరి 2 లక్షల 3 లక్షల కోట్ల రూపాయలు పెట్టి అమరావతిని ఎట్లా డెవలప్ చేస్తారండి మీరు? మరి వేల కోట్ల రూపాయలు నిన్నటి వరకు 17 నెలల్లో 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు కదా. ఈ అప్పు చేసి దేన్ని డెవలప్ చేస్తారండి మీరు? దేన్ని డెవలప్ చేస్తారు సార్ ముఖ్యమంత్రి గారు? మీరు దేన్ని డెవలప్ చేస్తారు? ఈ రాష్ట్రాన్ని డెవలప్ ఈ విధంగా చేస్తారా డెవలప్మెంట్? అరే ఈ దేశంలో మీరు ముఖ్యమంత్రి అయినా, మీ కొడుకు మంత్రి అయినా, మీ తమ్ముడు ఉప ముఖ్యమంత్రి అయినా మీరందరూ ఎవరి మీద ప్రమాణం చేశారు సార్? రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు సార్. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి, ఆ మహనీయుడు రాసిన రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరు మంత్రులు అయ్యారు. రాజ్యాంగం ఈరోజు Z+ కేటగిరీలో తిరుగుతున్నారు, మీ అందరూ స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతున్నారు. అలాంటి వ్యక్తికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇదేనా అని అడుగుతున్నాను. ఇది కరెక్ట్గా అంబేద్కర్ విగ్రహానికి ఎంట్రన్స్లో ఉన్నటువంటి పరిస్థితి అండి. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎంట్రన్స్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఈరోజు మేము వెళ్ళొచ్చేసిన తర్వాత ఒక 10 నెలల నుంచి జీతాలు ఇవ్వాల్సినటువంటి కార్మికులకు ఒక 5 నెలలో 6 నెలలో జీతాలు ఇచ్చారు. పైన కార్యక్రమం తుడిపించే కార్యక్రమం చేస్తున్నారు. అంటే దీన్ని రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తాము. జడా శ్రావణ్ కుమార్ వచ్చాడు, వాడు ఏదో ఒకటి మాట్లాడతాడు, ఇంకా దీని మీద ఖచ్చితంగా కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తాడు. కాబట్టి తూతూ మంత్రంగా వాళ్ళకి కొన్ని జీతాలు ఇచ్చేసి పిలిచి నేను అడుగుతున్న రాష్ట్రంలో ఉన్నటువంటి
అంబేద్కర్ వాదులందరిని అడుగుతున్నా. ఈ విధంగా మన అంబేద్కర్ గారి విగ్రహం, ఈ దేశానికి రాజ్యాంగం రాసినటువంటి మహనీయుడి విగ్రహం ఇంత దుర్మార్గమైన పరిస్థితుల్లో ఉంటే, ఇంత అధ్వానమైన పరిస్థితుల్లో ఉంటే, అంటే ఒక వ్యక్తితో ఇంకో వ్యక్తిని పోల్చటం అని కాదు. ఎన్టీ రామారావు గారి విగ్రహం పెడతాము, నీరుకొండలో 1100 కోట్ల రూపాయలు ఇస్తాము అని చెప్పేసి మాట్లాడినారే మీరు. దానికి బడ్జెట్ అప్రూవల్ కూడా శాంక్షన్ చేశారే. అంబేద్కర్ గారి విగ్రహానికి నెలకు ఒక 10 లక్షల రూపాయలు కేటాయించి ఆ విగ్రహం లేకపోతే ఆ స్వరాజ్య మైదాన్ని డెవలప్ చేయలేరా మీరు? 1100 కోట్ల రూపాయలు పెట్టి ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టడానికి మీకు చేతులు వచ్చినాయి. ఒక 10 లక్షల రూపాయలు పెట్టి, ఒక 11 లక్షల రూపాయలు పెట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వరాజ్య మైదానాన్ని పరిరక్షించడానికి మీ చేతులు రాలేదంటే అంటే అర్థం ఏంటి? ఈ దేశానికి అన్టచబిలిటీ లేకుండా చేసినటువంటి మహనీయుడే ఈరోజు వివక్షత ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉందా? ఏం చేస్తున్నామండి మనందరం? ఎక్కడికి వెళ్ళిపోయినాం మన అంబేద్కర్ వాదులంతా? నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అంబేద్కర్ వాదిని, ప్రతి మహిళని, ప్రతి విద్యార్థిని, ప్రతి రాజకీయ పార్టీని, ప్రతి విద్యార్థి యువజన సంఘాలని, ప్రతి రైతుని, ప్రతి ప్రజాస్వామ్యవాదిని, కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా ఈ స్వరాజ్య మైదానం ప్రొటెక్షన్ చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది అని గమనించి ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరుతున్నాను. ఎస్, ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 17 నెలల నుంచి పర్పస్ఫుల్గా, కావాలని, ఇంటెన్షనల్గా ఇది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పెట్టాడు. గత ప్రభుత్వంలో పెట్టినటువంటి విగ్రహానికి ఈరోజు మనం కన్నా డెవలప్ చేశాము అంటే ప్రతి నిత్యం జగన్మోహన్ రెడ్డి పేరే వినపడుతుంది అని రావటంతోనే అంబేద్కర్ విగ్రహం మీద దాడి చేసి జగన్మోహన్ రెడ్డి పేరు తీసేశారు. అది కరెక్టేనా? ఇప్పుడు మీరు శంకుస్థాపన చేసినవన్నీ కూడా రేపొద్దున మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం పగలగొట్టేసి మొత్తం తీసేస్తే కరెక్టేనా? ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని పడగొడితే కరెక్టేనా? చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, ఒక్కసారి కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వాలను నేను అడుగుతున్నా. మీరు ఈరోజు అధికారంలో ఉన్నారు, రేపొద్దున మీరు ఉంటారని గ్యారంటీ లేదు కదా. ఎందుకంటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఎవరికి శాశ్వతం కాదు. ఈ దేశాన్ని దేపాద్యమానంగా పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్నది ఆ రాష్ట్రంలో. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఉందా? ఏ పార్టీ ఏ రాష్ట్రానికి శాశ్వతం కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మీరు ఈ దేశంలో శాశ్వతమైనటువంటి ముఖ్యమంత్రి కాదు. తరాలు మారుతాయి, తలరాతలు మారుతాయి, పార్టీలు మారుతాయి, ప్రాంతాలు మారుతాయి, అధికారం మారుతుంది. అధికారం మారినప్పుడు చేసిన తప్పులు వెంటాడుతాయి. ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీ దగ్గర అధికారం ఉంది కదా అని చేసిన పాపాలు వెంటాడటం లేదా? ఇప్పుడు నేను చాలా సంవత్సరం నేను కరెక్ట్గా అదే రోజు చెప్పిన. ఈ సందర్భంగా నేను మళ్ళీ రాష్ట్ర ప్రజలకు గుర్తు చేస్తున్నా. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి పవిత్ర ప్రసాదం మీద నువ్వు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ చేసినటువంటి అసత్య ప్రచారమే. పవిత్ర ప్రసాదంలో లడ్డు, పందికొవ్వు కలిసింది అని మీరు రాజకీయ ప్రయోజనాలతోటి జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలనేటువంటి అంశాలతో మీరు దాన్ని అపవిత్రం జరిగింది అని చెప్పేసి, కల్తీ జరిగింది అని, ఆవుశేషాలు కలిసినాయి, జంతు కొవ్వు కలిసిందని చెప్పినటువంటి అబద్ధాలు మీ ప్రభుత్వాన్ని దహిస్తాయని ఆ రోజు నేను చెప్పింది జరిగి తీరుతుంది. చూస్తూ ఉండండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో చనిపోవటం ఏ రోజైనా జరిగిందా? సింహాచలంలో చనిపోవటం ఏ రోజైనా జరిగిందా? నిన్న కాశీబొగ్గులో జరిగిన ప్రమాదం ఏ రోజైనా జరిగిందా? ప్రతిరోజు ఒక ప్రమాదం, ప్రతిరోజు ఒక ఉపద్రవం, ప్రతిరోజు ఒక తుఫాను. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? కలియుగ దైవం మీద మీరు చేసినటువంటి అపవాదులే ఈరోజు మీ ప్రభుత్వాన్ని దహించిపోతున్నాయి. మొదటి రోజున పతివ్రత సనాతన ధర్మాధికారి వెళ్ళి మెట్లు అడిగినాడు. ఎవరో కామెంట్ చేశాడు, తిరుమల తిరుపతి కనకదుర్గమ్మ టెంపుల్ మెట్లు అడిగినాడు. నాయన నిన్న కాశీబొగ్గలో జరిగింది, ఏ మెట్లు గడుగుతావయ్యా? సనాతన ధర్మాధికారి, సనాతనాధికారి పవన్ కళ్యాణ్ ఎక్కడ మెట్లు గడుగుతారు మీరు? మతాన్ని మతంలాగా చూడండి, ప్రాంతాన్ని ప్రాంతంలాగా చూడండి, ధర్మాన్ని ధర్మంలాగా చూడండి. అంతేగాని ప్రతి మతాన్ని తీసుకొచ్చి రాజకీయంలో పెట్టి, ధర్మాన్ని తీసుకొచ్చి రాజకీయంలో పెట్టి
నువ్వు ఓట్ల కోసం సీట్ల కోసం చేసే డ్రామాల్లో దేవుణ్ణి కూడా లాగితే రాష్ట్ర ప్రభుత్వం ఇలాగే ఉంటుంది. కాబట్టి